అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదండి, బేబీ ఫుడ్ అండి. ఉగ్గు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఉగ్గు ప్రిపేర్ చేసేది వీడియో నా ఛానల్లో ఉంది. మీకు నచ్చితే కనుక వీడియో ఓపెన్ చేసి చూడండి. ఇది ఉగ్గు ఎలా వండాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. పిల్లలకి ఎంతో బలంగా ఉండే ఉగ్గు అండి. సన్నగా ఉన్నవారు 1 మంత్లోనే లావు అవ్వడానికి ఈ ఉగ్గు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. డాక్టర్స్ సైతం కూడా 6 మంత్స్ నుంచి ఉగ్గు అనేది పెట్టమంటారు. డైరెక్ట్గా పిల్లలకి అన్నం అనేది పెట్టలేం కాబట్టి ఇలాగా ఉగ్గు అనేది తయారు చేసి పెడితే పిల్లలకి ఎంతో బలంగా ఉంటుందండి. ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఈ ఉగ్గు అనేది బియ్యంతో చేస్తాం కాబట్టి కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఇది బాగా ఎక్కువ ఉడకాలండి. ఎందుకంటే పిల్లలకి అరుగుదలకి బాగా ఉడికితేనే పిల్లలకి అరుగుదల బాగుంటుంది. బాగా కాగాలండి. ఉగ్గు ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. నేను 2 స్పూన్స్ ఉగ్గు తీసుకున్నానండి. ఇది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదండి. బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా వాటర్లో మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ కాగినాయండి. ఈ విధంగా వాటర్ కాగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మా పాపకు 1 ఇయర్ దాటింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అదే 6 మంత్స్ నుంచి మీరు పెడుతున్నట్లయితే కనుక సాల్ట్ లేకుండా పెడితేనే పిల్లలకి మంచిదండి. చూస్తున్నారు కదా, ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఉగ్గుని మొత్తం అంతా ఇలాగ కలుపుకోవాలండి. లేకపోతే సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టకూడదు, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతుందండి. బాగా ఉడకాలి. ఉగ్గు అనేది బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలకి అరుగుదలకు కూడా బాగుంటుంది. దీంట్లో వాము అనేది కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకి తొందరగా అరుగుదల ఉంటుంది, బలంగా ఉంటారు, ఫ్రీగా మోషన్ కూడా అవుతుందండి. ఎటువంటి కడుపు ఉబ్బరం అలాంటివి ఏమీ ఉండవండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడకాలండి. ఉడికితే దీంట్లో టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది పిల్లలకి. చాలా బాగుంటుందండి. పిల్లలు సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక 1 మంత్లోనే లావు అవుతారు. కావాలంటే మీరు ఒక 1 మంత్ పెట్టి చూడండి. కావాలంటే మీరు రోజు ఇలా పెట్టాలి బోర్ కొడుతున్నట్లయితే కనుక క్యారెట్, దీంట్లో ఖర్జూరం, యాపిల్ తురుము అన్నీ కూడా వేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా ఉడకాలండి. ప్రతి ఫుడ్లోనూ బేబీకి పెట్టే ప్రతి ఫుడ్లోనూ కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బలంగా ఉండడానికి నెయ్యి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇది బాగా ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి నేనైతే 1 ఇయర్ దాటింది కాబట్టి మా పాపకి 2 టైమ్స్ పెడతానండి. 6 మంత్స్ దాటిన బేబీస్కి అయితే కనుక ఒక్కసారి పెడితే సరిపోతుందండి. ఎందుకంటే అప్పుడే పెడతాం కాబట్టి అరిగించుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది పిల్లలకి. చూస్తున్నారు కదండి, కొంచెం ఇది చల్లారితే గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారితే బాగా దగ్గరికి రానిస్తే కనుక గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. పిల్లలు తినడానికి కూడా కొంచెం కష్టం అవుతుందండి. ఫ్రీగా మింగుడు పడదండి పిల్లలకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చల్లారిన తర్వాత బేబీకి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలా అనేది నేను నా వీడియో ఉందండి, ఫుల్ వీడియో ఉంది. మీకు నచ్చితే కనుక చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా ఛానల్ పెట్టామండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఉగ్గు రెడీ అయిపోయిందండి. బేబీస్కి సర్వ్ చేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.